నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జ్యేష్ఠ శుక్ల సప్తమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే సోమవారం సందర్భంగా చంద్రబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి, చంద్రుడి అనుగ్రహం కలగటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని వరుణ సప్తమి అనే పేరుతో పిలుస్తారని, వరుణదేవుణ్ణి ఆరాధన చేయాలని, వరుణ గాయత్రి మంత్రాన్ని పఠించాలని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు అష్టదిక్పాలకులలో వరుణదేవుడికి ప్రీతిపాత్రమైన రోజు. వరుణదేవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఈరోజు గృహంలో దీపారాధన చేశాక ఓం పశ్చిమేశాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ అనే వరుణ గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలా పఠించడంతో పాటుగా ఓం వం వరుణాయ నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదవాలి. ఇలా చేస్తే అష్టదిక్పాలకులలో వరుణదేవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మానవ శరీరంలో పిట్యూటరీ గ్రంథికి అధిపతి వరుణుడు. అంటే పిట్యూటరీ గ్రంథి సరిగా పనిచేయటానికి, శరీరంలో జల సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండటానికి వరుణదేవుణ్ణి ఆరాధన చేయాలి. జ్యేష్ఠ శుక్ల సప్తమి వరుణ సప్తమి సందర్భంగా ఇలా వరుణ గాయత్రి మంత్రాన్ని, వరుణ మంత్రాన్ని పఠించడం ద్వారా వరుణదేవుడి అనుగ్రహం కలిగి జల సంబంధమైన సమస్యలు, అనారోగ్యాలన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా బోరింగ్ వేసేటప్పుడు బోరింగ్ పనులు నిర్విఘ్నంగా జరగాలన్నా, బోరింగ్ వేసినప్పుడు నీళ్లు బాగా రావాలన్నా వరుణ గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించి ఆ తర్వాత బోరింగ్ పనులు ప్రారంభించాలి. అలాగే సోమవారానికి అధిపతి చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతత పొందటానికి, సాఫ్ట్వేర్ రంగంలో విశేషంగా రాణించటానికి, తల్లి తరపు ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించటానికి నవగ్రహాల్లో చంద్రుడిని ఈరోజు ప్రసన్నం చేసుకోవాలి. అందుకే స్నానం చేసే నీటిలో కొన్ని తెల్లటి పుష్పాలు కలుపుకొని దానితో పాటు ఒక శంఖంలో నీళ్లు పోసి ఆ శంఖ జలాన్ని కూడా స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే ఇది చంద్రుడికి ప్రియమైన స్నానం అవుతుంది. స్నానం చేసిన తర్వాత గృహంలో హాల్లో వాయువ్యం మూల ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని చంద్రదీపం అంటారు. ఈ చంద్రదీపం వెలిగిస్తే కూడా నవగ్రహాల్లో చంద్రుడి బలం పెరుగుతుంది. అలాగే నానబెట్టిన బియ్యము, అరటిపండు గోమాతకు ఆహారంగా తినిపిస్తే చంద్రుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. సోమవారం సందర్భంగా ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ చంద్రహోర ఉన్న సమయంలో 1.25 కేజీ బియ్యం తెల్లటి వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా చంద్రబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. చంద్రశేఖరుడైనటువంటి పరమేశ్వరుడికి ఆవు పాలతో, ఆవు పెరుగుతో, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం ద్వారా కూడా చంద్రబలం పెరుగుతుంది. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా చంద్రుడికి అధిష్టాన దైవం లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా కూడా ఈరోజు నవగ్రహాల్లో చంద్రుడి బలం పెరుగుతుంది. చంద్రుడి బలం పెరగటం ద్వారా ధనలాభాన్ని అందిపుచ్చుకోవటానికి లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించాలి. అలాగే సోమవార ఉపవాసం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసినటువంటి పాయసాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తే ఇది చంద్రునికి ప్రీతికరమైన ఉపవాసం అవుతుంది. దీనివల్ల కూడా చంద్రబలాన్ని చేసుకోవచ్చు. జ్యేష్ఠ శుక్ల సప్తమి తిథి సందర్భంగా వరుణదేవుణ్ణి ప్రసన్నం చేసుకొని శీతల సంబంధమైన అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోండి. అలాగే సోమవారం సందర్భంగా చంద్రుడికి ప్రియమైన విధి విధానాలు పాటించి సాఫ్ట్వేర్ రంగంలో అత్యున్నత స్థాయికి వెళ్ళండి. అలాగే తల్లి తరపు ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించడానికి, మానసిక ప్రశాంతత పొందటానికి, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా చంద్రుడికి సంబంధించిన ఆరాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా దేవతా సర్పాల దోషాలు, దేవతా సర్పాల శాపాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, జ్యోతిష శాస్త్రపరంగా సర్పదోషాలు, సర్పశాపాలు అంటే ఏంటో, వాటి నుంచి సంపూర్ణంగా బయటపడటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం.
కిమేతత్ శాశ్వతం బ్రహ్మ వేదాంత శతరూపితం. ఎందుకంటే సృష్టి అంత నాశనమైన, అన్నీ మునిగిపోయిన నాశనం కాని వస్తువు బ్రహ్మము అని చెప్తారే, ఆ బ్రహ్మమే అదా? ఇది ప్రశ్న. అంత చక్కటి మాట వచ్చింది. అందుకే దీన్ని బట్టి చూస్తుంటే ననిమజ్జతి తత్కథం, మునక్కుండా ఉన్నది అది ఏదుందో అది కిమేతత్ శాశ్వతం బ్రహ్మ వేదాంత శతరూపితం. వేదాంత శాఖలు అనంతముల ద్వారా రూపించబడుతూ ఏది శాశ్వతం అని చెప్పబడుతుందో, దేనికి సృష్టి స్థితి లయలు లేవు, ఏది శాశ్వతం అని చెప్తున్నారో అది గాని ఇదా? అందుకు మాకే సందేహం కలిగింది. లేదు అన్నామనుకో, సృష్టి విషయమే అయితే నశించిపోయి మునిగిపోవాలి. ఇది మునిగిపోలేదు కనుక ఇది సృష్టికి అతీతమైన బ్రహ్మమా? మా సందేహం కలుగుతుంది. పైగా గొడుగులాగా ఎందుకు అంటున్నాం అంటే, దాన్ని చూస్తూ ఉంటే అసలు ఏ తాపము లేదు, ఒక శాంతి కలుగుతుంది. ఎండలో వెళుతున్న వాడికి ఒక్కసారి గొడుగు పడితే ఆహా అని ఒక శాంతి వస్తుంది. అలా దాన్ని చూస్తే ఎన్ని జన్మలు దాటుకుంటూ వచ్చుతున్నారో కానీ ఈ తాపత్రయములన్నీ పోతాయి గొడుగు నీడలో అనిపిస్తుంది ఇక్కడ. అలాగా అందుకు గొడుగు అని మాకెందుకు స్ఫురించిందంటే, దాన్ని చూస్తూనే ఒక ఏ తాపము లేని ఓం శాంతి 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 అని 3 మార్లు అంటాం కదా. 3 మార్లు ఎందుకు అనాలి, 30 మార్లు అనకూడదా అంటే, నువ్వు 30 తాపాలు చెప్పినా 3 ఉంటాయి. ఎప్పుడు తాపాలని కదా 3 తాపత్రయము కదా, ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక 3 రకాల తాపాలు. 4వ రకం తాపం లేదు. 40 రకాలు చెప్పినా 3 దేవుళ్ళు ఒకదాల్లో ఉంటాయి. ఈ తాపత్రయాల నుంచి శాంతి ఇచ్చేది మామూలు గొడుగుల వల్ల కాదు. తాపత్రయాల నుంచి కూడా, సూర్యతాపం నుంచి గొడుగు శాంతి ఇవ్వచ్చు మీకు, కానీ తాపత్రయాల నుంచి శాంతినిచ్చేది ఇది బ్రహ్మము మాత్రమే. కనుక ఇప్పుడు గొడుగు తాపత్రయాల నుంచి కూడా శాంతినిచ్చే గొడుగు గనక ఇది బ్రహ్మమా? ప్రశ్న ఎంత ఉదాత్తంగా ఉందో చూడండి. బ్రహ్మ జిజ్ఞాసగానే వస్తుంది ఇక్కడ. పరమాశ్చర్యమే తత్, ఇది పరమాశ్చర్యంగా ఉన్నది. ఎందుకంటే నువ్వు కూడా ఆనందంతో వారం వారే తవాప్యత్ర దృష్టిర్లగ్నా జనార్దన, నువ్వు కూడా మాటి మాటికి దృష్టి అటే చెప్తున్నావు. కొంతమంది ఎవరు మాట్లాడుతున్న వింటుంటారు, ఎటు చూస్తుంటారు. నువ్వు ఎటు అంటే దాని వైపు చూస్తున్నావు. అంటే నీకు కూడా అంత ఆనందంగా ఉంది కనుక దాని గురించి తెలుసుకోవాలి అంటే తప్పకుండా మీరు చెప్పిన మొదటి కోరిక నెరవేరుస్తాను. ఏమిటది? పృథ్వీని ఉద్ధరించడం. అది వారాహ రూపమాస్థాయ, నేను ఇప్పుడు వరాహ రూపం ధరించి పృథ్వీని ఉద్ధరిస్తాను అంటే ఇంకప్పుడు ఉద్ధరించలేదు, కనిపించింది నారాయణ స్వరూపమే. ఇప్పుడు వరాహ రూపం స్వీకరించి పృథ్వీని ఉద్ధరిస్తాను. ప్రతిక్షంతకి యత్కాలం, కాసేపు ఓపిక పట్టండి, నేను లోపలికి ప్రవేశించి తీసుకొచ్చి భూమిని బయట పెడతాను. ఆ తోవను అడ్డుకునే దైత్యులను కూడా పరిమార్చుతాను. దైత్యం హత్వా నిమగ్నాం గాం ఆనయిష్యే జలోపరి, ఆ దైత్యుల్ని దునుమాడి నీటిపైన నిలబెడతాను ఈ భూమిని. అప్పుడు చక్కగా అన్ని ప్రవర్తిస్తాయి. రెండవది మీరు అడిగిన దానికి సమాధానం. అంటే ఈ పని చేసి వచ్చి చెప్తాను అనలేదు, పని చేయక ముందే సమాధానం చెప్తాడు. మొదటి దానికి ముందు వాళ్ళ మనసులో టెన్షన్ తీసాడు, నేను వరాహ రూపం ధరించి వస్తాను, తీస్తాను. రెండవది అడిగారు కదా, దాని సమాధానం చెప్పండి. ఛత్రాకారం పరంజ్యోతి, ఈ ఛత్రాకారంగా కనబడుతుంది పరంజ్యోతి, సాక్షాత్ పరంజ్యోతి. దృశ్యతే గగనే చరణ్, అది ఆకాశంలో తిరుగుతూ కనబడుతుంది ఇక్కడ. అయితే పరంజ్యోతి అంటే పరమాత్మ. పరమాత్మ దృశ్యం కాదు కదా. ఇప్పుడు కొంచెం బాగా ఆలోచించదు. పరమాత్మ ఇంద్రియాలకు కనబడేవాడు కాడు, ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ అటు పరమాత్మ ఎలా అవుతాడు అంటే కనబడే పరమాత్మ అవుతాడు, అంతే కదా. ఏమిటి దీని రహస్యం? అసలు పరమాత్మ పరంజ్యోతి కనబడే విధంగా ఎందుకు వచ్చింది? అది పెద్ద ప్రశ్న. నువ్వు చెప్పినట్టు ఇది పరంజ్యోతి కావచ్చు, పరంజ్యోతి కనబడుతూ ఎందుకు వచ్చింది ఇది తెలుసుకోవాలని మీకున్నది కదా. ఎందుకు వచ్చిందో నేను చెప్తాను. అది నిన్న మొన్నటి కథ కాదు, ఈ కల్పానికి ఆదినాటి కథ కాదు. ఈ కనబడుతున్న పరంజ్యోతి ఎలా వచ్చిందో వివరిస్తాను వినండి. ఛత్రాకారం పరంజ్యోతి దృశ్యతే గగనే చరన్ తదిదం పరమంజ్యోతి కాశీతి ప్రతితం శృతౌ. మీరు చూసిన పరంజ్యోతి పేరు కాశీ అంటారు. ఆ ప్రళయకాలంలో పైన కనబడుతూ ఛత్రాకారం ఉన్న దాని పేరేమిటి? కాశీ. దాని పేరు కాశీ. అప్పుడు భూమి కూడా రాలేదు కనుక భూమి మీద ఒక చోటు కాదు కాశీ అంటే, భూమి రాకముందు ఉన్న కాశీ. భూమి లేకున్నప్పుడు కూడా ఉన్న దాని పేరు కాశీ. కాశీ అంటే ఆ జ్యోతి పేరు కాశీ అంటారు సమా. తర్వాత భూమి వస్తుంది కదా, అప్పుడు ఇది భూమిలోకి వెళుతుంది. భూమి మీదకి వెళ్ళి అక్కడ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఉపమానం చెప్తున్నాడు చూడండి. రత్నం సువర్ణే ఖచితం యథా భవేత్ తథా పృథివ్యాం ఖచితా హి కాశికా. ఒక బంగారు ఉంగరం చేసి దాని మధ్యలో చోటు పెట్టి ఒక రత్నాన్ని పొదిగినట్లుగా
పృథ్వీ అనే బంగారంలో కాశీ అనే రత్నం పొదగబడుతుంది నా చేత అన్నాడు. ఎప్పుడు నేను భూమిని ఉద్ధరిస్తాను కదా, ఉద్ధరించిన తర్వాత ఇదిగో పైన మెరిసిపోతుంది రత్నంలాగా, దాన్ని తీసుకొచ్చి ఈ పృథ్వీలో ఖచ్చిత దానిలో పెడతాను. అప్పుడు పృథ్వీ యందు కాశీ వచ్చింది. ఇప్పుడు పృథ్వీ లేకుండానే కాశీ ఉన్నది. కానీ పృథ్వీకి ఉండడం లేకపోవడం ఉంది, కాశీకి ఉండడం మాత్రమే ఉంది. అది కాశీ అంటే. కనుక కాశీ అంటే ఏమిటి? ఆ పరంజ్యోతి. ఈ జ్యోతి పేరు కాశీ. కనుక బాగా గుర్తుపెట్టుకో, నకాశికా భూమిమయీ కదాచిత్. ఈ వాక్యం కూడా మననం చేసుకోవాలండి. నకాశికా భూమిమయీ కదాచిత్. కాశీ ఎప్పుడూ భూమిమయీ కాదు, భూమికి సంబంధించినది కాదు కాదు కాదు. నకాశిక భూమిమయీ కదాచిత్ తతో న మజ్జత్ అసకృత్ కృతీస్యత్. అందుకే ఇది మునగలేదు. భూమికి సంబంధించింది కాదు కనుకనే భూమి మునిగింది కానీ ఇది మునగలేదు. ఎందుకంటే జడం మునుగుతుంది కానీ చిత్తు మునుగుతుందా అన్నాడు. ఒకటే గొప్ప మాట ఇక్కడ. జడ పదార్థం మునుగుతుంది, చైతన్య పదార్థం మునగదు. అందుకే జడేషు సర్వేష్వపి మజ్జమానేశ్వయం, జలేషు జడేషు. గొప్ప మాట. జలము, నీరు, నీటిలో మునిగేదేది జడ పదార్థం మునుగుతుంది. జడము జలము కూడా ఇంచుమించు ఒకటేనండి. ఇక్కడ ఆ మాటకు వస్తే పంచభూతములు జడములే. కానీ మరి జలమును ఒకటి వేరే పెట్టుకున్నాం కదా, అది జడమే. కనుక జడమైన జలంలో జడమైన మిగిలిన భూతములు మునుగుతాయి. ఇది మునగలేదండి, ఇది పంచభూతాలకు సంబంధించింది కాదు. కాశీ పంచభూతాలకు సంబంధించినది కాదు, భూమయి మాత్రమే కాదు, పంచభూతాలకు సంబంధించింది కాదు. అందుకే అది జలంలో మునగలేదు, జలాన్ని తాకలేదు. కాబట్టి అది భూమి కాదు, జలము కాదు. ఇది తెలుసుకో ఇక్కడ. స్వస్తి. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. ఏకబిల్వం శివార్పణం అంటాం. అంటే ఏమిటి? మారేడు దళాన్ని చేతిలోకి తీసుకొని గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఏకబిల్వం శివార్పితం అంటాం. ఈ మారేడు దళ విశిష్టత చాలా గొప్పది. జ్ఞానస్వరూప పరమాత్మయే శివుడు కాబట్టి శివుని యందు చాలా విశేషకరమైనటువంటి ప్రభావాలు దాగి ఉన్నాయి. కాబట్టి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అంతా కూడా పోగొట్టి నాలో జ్ఞానజ్యోతిని కలిగించవయ్యా స్వామి అంటూ నన్ను పవిత్రుని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి నిర్మలవంతమైనటువంటి జీవితాన్ని కలిగించమని చెప్పేసి జ్ఞానస్వరూపమైనటువంటి ఈ మారేడు దళాన్ని నీకు సమర్పిస్తున్నాను దేవా అంటూ మనం మారేడు దళాన్ని స్వామివారికి సమర్పిస్తే చాలండి. ఏకబిల్వం శివార్పితం, అది అక్కడ పాయింట్. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం. జన్మ జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి పాపాలన్నీ కూడా నువ్వే కడిగేసాయి. ఈశా మహేశ పరమేశ స్వామి నీ దయ అంటూ మనం ఆ మారేడు దళాన్ని స్వామివారికి సమర్పిస్తాం. ఈ మారేడు దళం జన్మ జన్మాంతరాల పాపాలన్నింటినీ కూడాను పటాపంచలు చేస్తుంది. దీంట్లో మహామారేడు అని చెప్పేసి ఉంటుంది. చాలా విశేషకరమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. అంతేకాదు మారేడు కాయ ఎండబెట్టిన తర్వాత దానికి రంధ్రం చేసి లోపల ఉన్న గుజ్జునంతా తీసి జాగ్రత్తగా దాని లోపల విభూది వేసి ప్రతినిత్యం కూడాను ఆ విభూతిని ఎవరైతే తన నుదుట, వక్షస్థలానికి, చేతులకి, పొట్టకి రాసుకుంటారో వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం, శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 5:44, సూర్యాస్తమయం 6:43. తిథి సప్తమి రాత్రి 8:40 వరకు. నక్షత్రం మఘ రాత్రి 10:59 వరకు. వర్జం ఉదయం 10:20 నుంచి 12:01 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుంచి 1:31 వరకు. మరల మధ్యాహ్నం 3:15 నుంచి 4:07 వరకు. అమృతకాలం రాత్రి 8:27 నుంచి 10:08 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం సోమవారం ప్రదోషం. సోమవారం ప్రదోషం కలిసి రావడం అనేది రెండూ కూడా శివప్రీతికరములు కాబట్టి విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఈరోజు మనం కేజీంపావు శ్వేత అక్షతలతో అంటే బియ్యం కడిగి వాటిని పూజ చేయడం అన్నమాట. ఆ విధంగా శంకరుడికి, హరిద్రాక్షతలతో గౌరీదేవికి, చంద్రునికి పూజ చేసి వారి యొక్క అనుగ్రహం సంపాదించినట్లయితే మానసిక ప్రశాంతి లభిస్తుంది, ఆహారానికి ఇబ్బంది ఉండదు, ఆరోగ్యం బాగా వృద్ధి చెందుతుంది, అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, మనస్సుకి ప్రశాంతి లభిస్తుంది. మనం తీసుకునేటువంటి నిర్ణయాలు సక్రమంగా వివేకంతో తీసుకోగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. అజ్ఞానం కన్నా నిర్లక్ష్యమే ఎక్కువ హాని చేస్తుంది. దుందిబి కళేబరాన్ని చూపించాడు. దీన్ని మా అన్న విసిరితే వచ్చి ఋష్యమూక పర్వతం మీద పడిందన్నాడు. బొటన వేలుతో చిమ్మాడు రామచంద్రమూర్తి, ఎక్కడో వెళ్ళి పడింది ఆ కళేబరం. ఇంత పడితే సుగ్రీవుడు అన్నాడు, మా అన్నయ్య విసిరేసినప్పుడు రక్తమాంసాలతో ఉంది, ఇప్పుడు ఎండిపోయింది, అది అందుకు చిమ్మావన్నాడు. ఇన్ని పరీక్షలు పెట్టి ధైర్యం తీసుకుని యుద్ధానికి వచ్చాడు. ఇన్ని పరీక్షలు చెయ్యకుండా మీ తమ్ముడు ఎవరితో స్నేహం చెయ్యడు కాబట్టి పరీక్షించి చూసుకున్నాడు. రాముడితో స్నేహము వలన నువ్వు చచ్చిపోతావని నమ్మాడు. రాముని అండ ఉంది సుగ్రీవుడికి కాబట్టి నువ్వు నిహతుడవైపోతావు. రాముడి అండ సుగ్రీవుడికి ఉంటే నాకేమంటావేమో. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంసర్యశ్చైవ యశశ్చైక భాజనం అందావిడ. రాముడంటే ఎవరో తెలుసా? ఒక ఆడదండి, ఒక వానరకాంత. ఆవిడ రామాయణంలో రాముడి గురించి చెప్పిందేదో అది ప్రమాణ శ్లోకం. రాక్షసుడు మారీచుడు చెప్పింది ప్రమాణ శ్లోకం. ఆవిడ చెప్పింది నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి. రాముడంటే ఒక పెద్ద చెట్టు లాంటివాడు. ఎవడు చెట్టు కిందకి వెళ్ళాడో వాడికి నీడనిస్తాడు తప్ప తన దగ్గరకి చేరని వాడికి చెట్టు ఎలా నీడనివ్వదో అలా రక్షించడు. మనమే వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలి రాముడివి. ఆపన్నానాం శరణాగతి ఆర్తానాం సంసరిశ్చైవ. ఆయన దగ్గరికి వెళ్ళి ఎంత కష్టంలో ఉన్నవాడు కూడా రామా నేను నీ వాడని అన్నాడా ఇక చెయ్యి విడిచిపెట్టడు, కాపాడతాడు.
ఆయన ప్రతిజ్ఞ యుద్ధకాండలో సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ఎవరు రామా నేను నీవాడనంటాడో వాణ్ణి నేను విడిచిపెట్టను, కాపాడతానని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి రాముని దగ్గరికి ఎవడు వెడతాడో, రాముని పాదములు ఎవడు పట్టుకుంటాడో అటువంటి వాణ్ణి రాముడు రక్షించి తీరుతాడు. రాముడితో సమానమైన వాణ్ణి నేను నాకంత బలం ఉందని అనుకుంటున్నావేమో, నువ్వు కాదు, ఈ లోకంలో ఎవడూ లేడు రాముడితో సమానం. యశస్సైకభాజనం, రాముడు ఒక్కడే అంతటి వీరుడు. అంతటి మహావీరుడైన రాముని యొక్క సహాయము సుగ్రీవుడికి ఉంది. ఇందాక ఏదో పొరపాటు జరిగింది, ఇప్పుడు మళ్ళీ రాముని ప్రేరణ మీదే వచ్చాడు. నువ్వు పడిపోతావు వాలి, వెళ్ళొద్దు, నా మాట విను. సుగ్రీవుడు ఎవరు? నీ తమ్ముడు. నీ లాలనీయోహితే భ్రాత యవీయేషానవానరహ. ఎందుకు అతనితో దెబ్బలాట పెట్టుకుంటావు? నీతో కలిసి పుట్టినవాడు. లాలనీయోహితే భ్రాత, ఎంత తప్పు చేసినా మొట్టిగా వేయడానికి నీదే అధికారం, లాలన చేయడానికి నీదే అధికారం. రే అని చాచి ఓ లెంపకాయ కొట్టు, తప్పు లేదు, అన్నగారివి. అలా ఉండకూడదని ఇలా వేలు చూపించు, తప్పు లేదు. పక్కన కూర్చోపెట్టుకుని ఎందుకురా నీకు అలాంటి పనులు, చెప్పినట్టు చెయ్యి, చక్కగా వృద్ధిలోకి వస్తావు అని నచ్చ చెప్పు, నీదే అధికారం. నీ తోడబుట్టినవాడయా. తత్రవా ఇహవస్తోమా, ఆయన అక్కడున్నా ఇక్కడున్నా అసలు అటువంటి బంధువు నీకు లోకంలో లేడు. ఎందుకని? తోడ పుట్టినవాడంటే ఆయన్ని మించిన బంధువు ఎవరున్నాడు? ఇద్దరూ కలిసి పుట్టారు, అపురూపమైనటువంటి అనుబంధం మీ ఇద్దరిది. నీ తమ్ముణ్ణి చేరబిలిచి తప్పు చెయ్యని వాణ్ణి నేను తప్పు చెయ్యలేదన్నయా, నాకు తెలియదన్నయా, నువ్వు చనిపోయావు అనుకున్నానన్నయా అని బతిమాలుతున్నా కూడా తెలియక అడ్డు పెట్టానన్నయ్యా అన్నా సరే ఆ రోజున కట్టుబట్టతో పైకి పంపించేశావు. అదే తమ్ముణ్ణి పిలు, నీకు ఎదురు తిరగడం. నువ్వంటే విశేషమైన భయం, విపరీతమైన భక్తి. పిలు, రే ఇంకెప్పుడు అలా చేయకు అను, యవరాజ్య పట్టాభిషేకం చెయ్యి. అంతటి మహాబలవంతుడు, అంతటి దూరదృష్టి కలవాడు సుగ్రీవుడన్నందు సుగ్రీవుడే, అటువంటి తల ఉన్నవాడు. ఆయన్ని యువరాజుని చెయ్యి, నువ్వు మహారాజుగా ఉండు. దుర్నిరీక్షుడు అవుతావు మహారాజా, నిన్ను చూసేవాళ్ళు ఉండరు. నా మాట విను. తమ్ముడు యుద్ధానికి పిలుస్తున్నాడంటే ఏదో ఉంది, యుద్ధానికి వెళ్లకుండా మీ అన్నయ్య రమ్మంటున్నాడని కబురు చేయి. పరుగు పరుగున వచ్చి నీ కాళ్ళ మీద పడిపోతాడు. దెబ్బలాడుకున్నా పక్కన కూర్చోపెట్టుకున్నా మూడవ వ్యక్తి ప్రమేయం అక్కర్లేదు. నువ్వు అన్నవి కనుక దెబ్బలాడినా నీదే అధికారం, చేరదీసినా నీదే అధికారం. నీ అధికారాన్ని నువ్వు వినియోగించు, ప్రాజ్ఞుడవైపోతావు, తప్పు పట్టరెవ్వరు, ధర్మమునందు నిలబడతావు. కాదని యుద్ధానికి వెళ్ళావా ప్రమాదం జరుగుతుంది. నా మాట విను. కాళ్ళ వేళ్ళ పడింది, అన్నీ విని ఏమన్నాడో తెలుసా? చాలా సంతోషం, నీకున్న మంచి మనసుని చూపించావు, నువ్వు చెప్పాలనుకున్నది చెప్పావు, నీ చెయ్యాలన్నది చేసుకుంటాను, నువ్వు వెళ్ళి అన్నాడు. అదో దాంపత్యం. అన్నీ వింటాడు, అంత కోపంలో కూడా అడుగేయుడు, నిలబడి తార చెప్పే వరకు వింటాడు. నేను వెళ్ళిపోతున్నాను, ఇక లోపలికి బో అన్నాడు. అయితే ఒక్క నిమిషం ఉండండి. ఆవిడో చెయ్యకూడని పని చేసింది, ఏడుస్తూ ప్రదక్షిణం చేసింది భర్తకి. ప్రదక్షిణం మంచిదే, గౌరవం, ఏడుస్తూ చేసింది. మహర్షి ధర్మాన్ని ఎత్తి చూపిస్తారు, ఎంత జాగ్రత్తగా చూపిస్తారో. భర్తకి ప్రదక్షిణం చేయొచ్చు, తప్పులేదు. గురువుకి ప్రదక్షిణం చేస్తారు, తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తారు. ఏది పూజనీయమైన వస్తువో దాని మీద నువ్వు గౌరవ ప్రకటనం చేస్తున్నావు, ధార్మికంగా బ్రతుకుతున్నావని గుర్తేమిటంటే ఆ వస్తువు చాలా గొప్పదని నువ్వు అనుకున్నప్పుడు దానికి ప్రదక్షిణంగా రావాలి తప్ప అప్రదక్షిణంగా రాకూడదు. కనుక ఆమె ఏడుస్తూ ప్రదక్షిణం చేసింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇలా మానవలోకపు అయినటువంటి పూర్వుని దేవవనిత అయినటువంటి ఊర్వశి వరించటము వెనకాల ఒక చిన్న దేవరహస్యం కూడా ఉంది. అదేమిటంటే ఒకప్పుడు ఊర్వశి ఒక బ్రహ్మర్షిని పరీక్షించడానికి వెళ్ళింది. ఆ మహర్షి కోపగించి నువ్వు మానవరాలైపో అని శాపించాడు. మహర్షి దగ్గర వెళితే ఇదే కదా అయ్యేది. ఆ విధంగా శాపం పొందినటువంటి ఊర్వశి
బ్రహ్మర్షి కాళ్ళ మీద పడి శాప పరిహారం చెప్పమని ప్రార్థించిందట. ఆయన సరే అని కొన్ని షరతులు చెప్పాడు. ఊర్వశి ఆ షరతులన్నీ మనసులో ఉంచుకొని మానవ లోకంలో తనకు తగిన వరుడు ఎవరా అని వెతికి పురూరవ మహారాజును చూసి మోజుపడి ఆయన వెంటపడి అతను తన వలలో పడేలాగా చేసుకుంది. తీరా పురూరవుడు వల్లో పడ్డాక ఆమె తన షరతులను బయటపెట్టింది. అవేమిటంటే, నేను రోజుకు ఒకసారి మాత్రమే స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని ఆహారంగా తీసుకుంటాను, 2 పెంపుడు మేకపోతులను నాతో పాటు తెచ్చుకుంటాను, అవి ఎప్పుడూ నా మంచం పక్కనే ఉండాలి అని చెప్పింది. పురూరవుడు ఈ షరతులకు ఒప్పేసుకున్నాడు. బాగుంది, ఎందుకంటే ఆవిడ మీద మోహం ఎక్కువైపోయింది కదా. కానీ కాపురం 59 సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగిపోయింది. పురూరవుడు ఆ ఊర్వశి మోజులో పడి రకరకాల సుందర ప్రదేశాల్లో స్వేచ్ఛా విహారాలు చేశాడు. ఉదాహరణకు కుబేరుడి ఉద్యానవనమైనటువంటి చైత్రారథంలో 10 సంవత్సరాలు, కుబేరుడి రాజధాని అయినటువంటి అలకాపురంలో 6 సంవత్సరాలు, దేవేంద్రుడి ఉద్యానవనమైనటువంటి నందనవనంలో 7 సంవత్సరాలు, మేరు పర్వతం మీద 8 సంవత్సరాలు, ఇలా ఇంకా ఎన్నో ప్రదేశాల్లో విహరించాడు. ఇతని సొంత రాజధాని మాత్రం మహాక్షేత్రమైనట ప్రయాగా పట్టణమే. ఊర్వశి పురూరవ దంపతులకు 7 పుత్రులు జన్మించారు. వారి పేర్లు ఆయువు, అమావసుడు, విశ్వాయువు, శృతాయువు, దృఢాయువు, వనాయువు, శతాయువు. ఊర్వశి యొక్క మానవ జీవితం 59 సంవత్సరాలు దాటేసరికి స్వర్గంలో ఆమెకు అభిమానుడైన గంధర్వులు బాధపడి ఆమె మళ్ళీ స్వర్గలోకానికి వచ్చే ఉపాయం ఏమిటా అని ఆలోచించసాగారు. 59 అయిపోయింది, ఇంకా రాలేదు ఈవిడ, స్వర్గానికి వస్తే కదా, దిన్నము స్వర్గంలో ఆవిడని చూడాలి కదా మనం అని వాళ్ళంతా స్వర్గలోక వాసులందరూ అనుకున్నారు. ఈవిడ భూలోకానికి వెళ్ళిపోతే ఏమిటి గతి? వాళ్లలో విశ్వావసు అనేటువంటి గంధర్వుడికి ఊర్వశి శాప విమోచనం కోసం బ్రహ్మర్షి పెట్టినటువంటి షరతులు, వాటిని బట్టి ఊర్వశి పురూరవుడికి పెట్టినటువంటి షరతులు కూడా బాగా తెలుసు. ఆ రహస్యం అతను బయటపెట్టాడు. ఇదయ్యా రహస్యం ఉంది, మనం ఏమైనా చేయాలి ఈ రహస్యానికి. ఆ తరువాత వాళ్ళందరూ ఆలోచించుకొని ఒకనాడు అర్ధరాత్రి పూట ఊర్వశి పురూరవుల పడకింటిలోకి రహస్యంగా ప్రవేశించి అక్కడున్న మేకపోతుల్లో ఒకదాన్ని ఎత్తుకుపోయాడు. ఈ 2 మేకపోతులు ఉంటాయన్నాం కదా, ఒక మేకపోతుని గంధర్వులంతా చేరుకొని ఎత్తుకుపోయారు. గంధర్వుల ప్రణాళిక ఏమిటో అర్థమైనటువంటి ఊర్వశి వాళ్ళు మేకను ఎత్తుకుపోయేదాకా ఊరుకొని, అప్పుడు నా మేక పిల్ల పోయింది, రక్షించు మహారాజా రక్షించు అని గోల వేసిందట. పురూరవుడు ఆ దశలో తను లేచి బయటకు వస్తే ప్రతిజ్ఞాభంగం అవుతుందని భయపడి అలాగే కదలకోకుండా ఉండిపోయాడు. ఆ తర్వాత రోజు ఊర్వశి, ఆ మేక నా పెంపుడు కొడుకు లాంటిది, దాన్ని నువ్వు రక్షించలేదు అని దిప్పి పొడుస్తూనే ఉందట. బాగా అన్యాయం చేశావు, నా మేకపోతు పోయిందని. మరో 4 రోజులు పోయాక మరో అర్ధరాత్రి పూట ఇంకొక రోజు గంధర్వులు మళ్ళీ వచ్చి 2వ మేకపోతును కూడా ఎత్తుకుపోయారు. ఈ మాట ఊర్వశి మరీ పెద్దగా శోకాలు పెట్టింది. దానితో నగ్నంగా ఉన్న పురూరవుడు ఆ మాట మరిచిపోయి యోగశక్తితో మేక వెంట ఆకాశంలో పరిగెత్తాడు. ఈ అదను చూసినటువంటి గంధర్వులు పెద్ద పెద్ద మెరుపులు మెరిపించేశారు, వెలుతురు వచ్చేటట్టుగా చేశారు ఆ చీకటిలో.
ఆ వెలుగులో పురూరవుడి స్వరూపం ఊర్వశికి స్పష్టంగా కనిపించింది. గంధర్వులు మేకను వదిలిపెట్టి పారిపోయారు. పురూరవుడు నేలకు దిగాడు. నేను చెప్పిన షరతు చెడిపోయింది, నువ్వు నగ్నంగా నాకు కనిపించావు, నేను ఇక నీ దగ్గర ఉండను అంటూనే ఊర్వశి ఆకాశంలోకి ఎగిరిపోయింది. అదే ఆవిడికి కావలసింది. గంధర్వ లోకానికి వెళ్ళిపోయింది. పురూరవుడికి పిచ్చెక్కినంత పనైంది. నారాయణ నారాయణ హరే కృష్ణ. పురూరవుడికి పిచ్చెక్కినంత పనైంది. ఊర్వశి కోసం వెతుక్కుంటూ ఊరూరు తిరగసాగాడు. అలా తిరుగుతూ ఉండగా కురుక్షేత్రంలో లక్షతీర్థం అనే ప్రదేశంలో తన చెలికెత్తలతో కలిసి జలవిహారం చేస్తున్న ఊర్వశి కనిపించింది. పురూరవుడు ఆమె దగ్గరికి వెళ్ళి దీనాత దీనంగా బ్రతిమాలాడు. చివరకు ఊర్వశి ఇలా అంది, రాజా, నా శాపం తీరిపోయింది. నేనిక భూలోకంలో ఎక్కువగా ఉండేందుకు వీలు లేదు. అయినా నీకో శుభవార్త, నేనిప్పుడు గర్భవతిగా ఉన్నాను కనుక 1 సంవత్సరం అయినా తరువాత నేను నీ దగ్గరికి వస్తాను. 1 రాత్రి నీ దగ్గర ఉంటాను. ఈ లోపల నీ మనస్సును గట్టి చేసుకో. ఆ తరువాత ఇక నన్ను బలవంత పెట్టవద్దు అని చెప్పింది. పురూరవుడు సరే అన్నాడు. అన్నట్టుగానే ఊర్వశి సంవత్సరం తర్వాత వచ్చింది. ఆ రాత్రి గడిచాక ఆమె తిరిగి వెళ్ళిపోతూ ఇలా చెప్పింది, రాజా, నీ మీద ప్రేమతో ఒక మాట నేను చెప్తున్నాను. నేను వెళ్ళాక మా గంధర్వులు కొందరు నీ దగ్గరకు వస్తారు. నేను వాళ్లకు నీ గురించి చాలా గొప్పగా చెప్పాను. వాళ్ళు నీ మీద గౌరవంతో నీకు వరమిస్తామంటారు. నీవు వేరే వరాలు కోరుకోకుండా మీతో నాకు సమానత్వం రావాలి, నేను మీ అంతటి వాడు కావాలి అని కోరుకో. గంధర్వుల మాట తప్పరు కనుక నువ్వు కోరిన వరం వారిస్తారని చెప్పింది. ఊర్వశి వెళ్ళిపోయింది. గంధర్వులు కూడా వచ్చారు, వరం కోరుకోమన్నారు. ఊర్వశి చెప్పిన ప్రకారమే పురూరవుడు వరం కోరుకున్నాడు. గంధర్వులు ఉలిక్కిపడ్డారు. వారు మెల్లగా తేరుకొని ఇలా అన్నారు, రాజా, కష్టమైన కోరిక కోరుకున్నావు. దీన్ని సూటిగా మేము ఇచ్చివేయలేం, కానీ దీనికి ఉపాయం చెబుతాం. మేము ఒక కంచు గిన్నెలో నిప్పు కణికలను నింపి ఇస్తాం. ఇది దేవలోక అగ్ని. నీవు దీన్ని జాగ్రత్తగా రక్షించుకొని దీనితో మేము చెప్పిన యాగం చెయ్యి. ఆ యాగం పూర్తయితే నువ్వు మాతో సమానుడు అవుతావని చెప్పారు. అలా చెప్పి గంధర్వులు వెళ్ళిపోయారు. పురూరవుడు చిన్న చిక్కులో పడ్డాడు. ఊర్వశి కన్నా కడసారి కొడుకు తన దగ్గరే ఉన్నాడు. దీనికి తోడు ఊర్వశికి చూపించాలని పై కొడుకులను కూడా కురుక్షేత్రానికి తెచ్చాడు. కనుక ముందు ఈ పిల్లల్ని ఒక చోటికంతా చేర్చాడు. ఆ తర్వాత యజ్ఞం సంగతి ఆలోచించాలి. మరి ఈ అగ్నిపాత్రను ఏం చేయాలి? పురూరవుడు బాగా ఆలోచించి అరణ్యంలో ఒక రహస్య ప్రదేశంలో అగ్నిపాత్రను దాచి ఉంచి పిల్లలను తీసుకొని తన రాజధాని అయిన ప్రయాగకు వెళ్ళి వారికి అక్కడ తగు రక్షణ ఏర్పాటు చేసి త్వరగా వెళ్ళి అరణ్యానికి వచ్చేశాడు. కానీ తను పెట్టిన చోట అగ్నిపాత్ర కనిపించలేదు. దాని స్థానంలో అక్కడ ఒక పెద్ద జమ్మి చెట్టు, దాని మధ్యలో ఉన్న తొర్రలో మొలిచినటువంటి రావి చెట్టు కనిపించాయి. పురూరవుడు కొంచెంసేపు ఆలోచించి తనకు వరమిచ్చినటువంటి గంధర్వులే ప్రార్థించాడు. వాళ్ళనే ప్రార్థించారు. వాళ్ళు వచ్చి, రాజా, దివ్యాగ్ని శమీ గర్భంలోని అశ్వత్థ వృక్షంగా మారిపోయింది కనుక ఈలాంటి అశ్వత్థ వృక్షపు కొమ్మను తీసుకొని దాన్ని మథనం చేస్తే దానిలో నుంచి మళ్ళీ దివ్యాగ్ని జన్మిస్తుంది. నీకే కాదు, మానవులలో ఎవరైనా సరే ఇలాంటి జమ్మి చెట్టులో మలిచిన రావి చెట్టు యొక్క కొమ్మను తీసుకొని
దానిని అరణిగా చేసుకొని అగ్ని మథనం చేస్తే దివ్యాగ్ని జన్మిస్తుంది. ఇది నీ వల్ల మానవ లోకానికి అంతటికీ జరుగుతున్నటువంటి మహోపకారం. మున్ముందుగా నువ్వు ఈ దివ్యాగ్ని సృష్టి చేసి నీ యజ్ఞం కొనసాగించని చెప్పారు. గంధర్వులు ఇలా చెప్పి వెళ్ళిపోయారు. పురూరవుడు గంధర్వులు చెప్పిన విధానంలో మథనం చేసి దివ్యాగ్నిని సృష్టి చేశారు. ఆ అగ్నిని చూసిన దగ్గర నుంచి పురూరవుడికి కొత్త వేద మంత్రాలు స్ఫురించసాగాయి. ఆ మంత్రాలను బట్టి కొత్త ఆలోచనలు మొలకెత్తసాగాయి. అప్పటిదాకా మానవ లోకంలో ఏకాగ్ని ఉపాసన మాత్రమే ఉంది. అంటే ఒకే ఒక అగ్నికుండంలో అన్ని రకాల హోమాలు చేయవలసి వస్తుంది. దీనివల్ల దేవతలకు వర్గాల వారీగా హవిస్సులను విభాగం చేసి సమర్పించటం కష్టంగా ఉంటుంది. అందువల్ల త్రిగుణాలకు ప్రతీకంగా త్రేతాగ్నులు అనబడే 3 అగ్నికుండాల ఉపాసనా విధానాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వీటిలో వర్తులాకారం కుండం పేరు గారహపత్యము అవుగాక, అర్ధవృత్తాకారంగా ఉండేటువంటి కుండము దక్షిణాగ్ని అగుగాక, చతురాస్త్రాకారంగా ఉండేటువంటి అగ్నికుండము ఆహ్వనీయము అనుగాక అని ఈ మూడిటి ఈ ఆహ్వనీయము అనేటువంటిది మనం ఈ 3 అగ్నిలు కూడా అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కొన్ని యజ్ఞాలు జరిగేటప్పుడు. ఈ మూడింటి వైశాల్యం సరిగ్గా సమంగా ఉండుగాక. ఇలాంటి త్రేతాగ్ని ఉపాసన వల్ల మానవులకు మరింత త్వరగా దేవతానుగ్రహం లభించుగాక అని ఇలా సంకల్పించిన పురూరవ చక్రవర్తి మున్ముందుగా తానే త్రేతాగ్ని విధానంలో గంధర్వులు చెప్పిన యాగాన్ని పూర్తి చేశాడు. దానివల్ల ఆయన గంధర్వత్వాన్ని పొందాడు. అప్పటి నుంచి మానవలోకంలో త్రేతాగ్ని ఉపాసన అనేది ప్రారంభమైంది. అగ్ని ఉపాసకులందరూ కూడా అగ్నిదేవుడి ఇలా ప్రార్థించసాగారు. నమస్తే గారహపత్యాయ, నమస్తే దక్షిణాగ్నయే, నమ ఆవహనీయాయ త్రయీవేద్యే నమో నమః. ఓ గారహపత్యాగ్ని నీకు నమస్కారము, ఓ దక్షిణాగ్ని నీకు నమస్కారము, ఓ ఆహ్వనీయాగ్ని నీకు నమస్కారము. ఈ 3 వేదికలు గల త్రేతాగ్ని నీకు నమస్కారము. ఈ విధంగా మానవలోకంలో త్రేతాగ్ని ఉపాసనా విధానాన్ని ప్రవర్తింపజేసినటువంటి పురూరవ మహారాజు ప్రయాగ క్షేత్రాన్ని, ప్రతిష్టాన పట్టణాన్ని కూడా రాజధానులుగా చేసుకొని లోకోత్తరంగా రాజ్యపాలన చేసి కాలక్రమంలో గంధర్వలోకానికి చేరాడు. అమావాస్య వంశం. పురూరవ చక్రవర్తికి 7 పుత్రులు కలిగారు. మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళలో 2వ వాడు అమావాసు. ఇతనికి భీముడు, నగ్నజిత్ అని 2 పుత్రులు. వీరిలో భీముడి యొక్క కొడుకు కాంచనప్రదుడు. ఇతని పుత్రుడు సుహోత్రుడు. ఇతని భార్య కేశిని. కేశిని సుహోత్రుల పుత్రుడే సుప్రసిద్ధుడైన జాహ్నువు. ఇతడు గంగాదేవి వల్ల బాగా ప్రసిద్ధిలోకి వచ్చాడు. జాహ్నువు రాజకుమారుడైనప్పటికీ తీవ్రమైన తపస్సు, యజ్ఞాలు ఎక్కువగా చేస్తూ ఉండేవాడు. దానివల్ల ఇతని పవిత్రత బాగా పెరిగిపోయింది. ఆ పవిత్రతకు ముచ్చటపడి గంగాదేవి ఇతన్ని భర్తగా వరించాలని దగ్గరకు కూడా వచ్చింది. కానీ జాహ్నువు ఆమెను కోరికను నిరాకరించాడు. అందువల్ల గంగాదేవి ఆగ్రహించి ఆ సమయానికి జాహ్నువు గంగా తీరంలోనే ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆగ్రహించిన గంగ బాగా పొంగి జాహ్నువు యొక్క యజ్ఞవాటికను ముంచేయటానికి ఉపక్రమించింది.
దీనికి జాహ్నువు కోపగించి తన తపోబలంతో గంగా జలాన్ని మొత్తాన్ని పీల్చిపారేశాడు. దానితో మహర్షులంతా వచ్చి గంగని నీ కడుపులోకి వెళ్ళిపోయింది గనుక ఆమె నీ కూతురైపోయింది, ఆమెకు జాహ్నవి అనే ప్రసిద్ధి వస్తుంది, దానివలన నీ పేరు భూమి మీద శాశ్వతంగా నిలిచిపోతుంది కనుక గంగను మళ్ళీ విడిచిపెట్టు అని ప్రార్థించారు. జాహ్నువు శాంతించి తన కుడి చెవిలో నుంచి గంగను మళ్ళీ వదిలిపెట్టాడు. అప్పటి నుంచి గంగకు జాహ్నవి పుత్రి అనే పేరు కూడా ఏర్పడింది. అయినా కూడా గంగాదేవి యొక్క సంకల్పం పూర్తిగా వ్యర్థం కాలేదు. కొంతకాలం తర్వాత యవనాశ్వుడు అనే రాజుకి గంగకు చిన్న వైరం వచ్చింది. దానిలో కూడా గంగే ఓడిపోయింది. అందువలన ఆమె యవనాశ్వుడికి పుత్రికగా పుట్టింది. ఆ పుత్రికే కావేరి. ఆ విధంగా గంగాదేవిలోని సగభాగం కావేరీ నదిగా మారిపోయింది. ఆ కావేరీ నదికి నదీ రూపం ఒకటి, మానవ రూపం ఒకటి, 2 రూపాలు ఉండేవి. ఆమె తండ్రి అయినటువంటి యవనాశ్వుడు మానవ రూపంలో ఉన్నటువంటి కావేరిని జాహ్నువుకి పత్నిగా ఇస్తానని ముందుకు వచ్చేశాడు. అదేం చిత్రమో జాహ్నువి మహారాజు ఒప్పేసుకున్నాడు. ఆ విధంగా గంగానది పరోక్షంగా జాహ్నుపత్తి అయ్యింది. జాహ్ను కావేరి దంపతులు పుత్రుడే సునహుడు, ఈతని పుత్రుడు అజకుడు, ఈతని పుత్రుడు బాలకాశ్వుడు, ఈతని పుత్రుడు కుశుడు, ఇతని పెద్ద కొడుకు కుశికుడు. ఇక కుశిక వంశాన్ని చెప్పుకొని వస్తున్నాం. ఈ కుశికుడికి ఇంద్రుడితో సమానమైనటువంటి కొడుకుని పొందాలనేటువంటి కోరిక పుట్టింది. దానికోసం తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చినటువంటి దేవేంద్రుడు ఒక అంశతో తనే అతనికి పుత్రుడుగా పుట్టాడు. ఆ పిల్లవాడి పేరే గాది. ఈ గాదికి సత్యవతి అనే ఆడపిల్ల పుట్టింది. చాలా కాలం దాకా మగపిల్లలు కలగలేదు. అందువల్ల ఇతడు భార్యను కూతుర్ని తీసుకొని తపోవనాలకు వెళ్ళి పుత్రుడి కోసం అక్కడ తపస్సు మొదలుపెట్టాడు. అలా తపోవనాల్లో ఉన్నటువంటి ఆ రోజుల్లోనే గాదిరాజు తన పుత్రిక అయినటువంటి సత్యవతిని భృగువంశ సంభూతుడైనటువంటి రుచీక మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ సత్యవతి ఒకసారి తన భర్త ప్రసన్నంగా ఉన్నటువంటి సమయం చూసుకొని, రుచీకుడు చాలా పెద్ద మహర్షి, శక్తివంతుడు, ఆ సమయం చూసుకొని భర్త దగ్గర తనకు తన తల్లికి కూడా పుత్రుడు కలిగేటట్లు అనుగ్రహించమని కోరుకుంది. నారాయణ నారాయణ హరే కృష్ణ.